అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టాపిక్ డైవర్షన్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానివ్వండి, అదేవిధంగా పరిశ్రమలు తెస్తానని చెప్పిన దాంట్లో కానివ్వండి, సంపద సృష్టిస్తానన్న దాంట్లో కానివ్వండి, ఒక్కటంటే ఒక్కడుగు ముందుకు లేదు. ఈ విషయాలన్నీ ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం, వరద వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం తిరుమల లడ్డు టాపిక్ తీసుకొచ్చారు. అది బూమ్రాంగ్ అవటంతో జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చారు. ఇంతకీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం చూస్తే, ఈయన జూన్ 12వ తేదీన అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 11వ తేదీన బిజినెస్ వరల్డ్ అనేటటువంటి పత్రిక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చమురు శుద్ధి కర్మాగారం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వచ్చేస్తుందని ఆ బిజినెస్ వరల్డ్ పత్రిక రాయటం, ఆ వెంటనే వంది మాదగ పత్రికలు ఉన్నాయి కదా, ఇక్కడ వంది మాగధ పత్రికలు, పచ్చ మీడియా అంటాము ఇక్కడ ముద్దుగా, ఆ పచ్చ మీడియా మొత్తం కూడా ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇదంతా సాధ్యమైంది. జూలై 23వ తేదీన ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ చమురు శుద్ధి కర్మాగారం గురించి ప్రకటన వచ్చేస్తుంది, అమౌంట్ శాంక్షన్ అయిపోతుంది అని చెప్పారు. జూలై 23 రాను వచ్చింది, బడ్జెట్ పెట్టారు, కానీ అది మాత్రం జరగలేదు. ఏది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క అవకాశం ఇస్తున్నట్టుగా ఎక్కడ కూడా కేంద్రం వాళ్ళు ప్రకటించలేదు. ప్రకటించకపోగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో ఇదే 70,000 కోట్ల రూపాయలతోటి చమురు శుద్ధి కర్మాగారం పెట్టబోతున్నామని చెప్పేసి మరి బ్లూంబెర్గ్ అనేటటువంటి మీడియా సంస్థ ప్రకటించింది. ఆ మీడియా సంస్థ ప్రకటించిన అంశాన్ని మనందరం చూసాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏమైందో అర్థం కాలేదు. ఇక తర్వాత సంపద సృష్టి అన్నాడు. అంటే ఈ యొక్క ఉద్యోగావకాశాలు ఏదైతే వారు చెప్పారే సంపద సృష్టిస్తానని 40 ఏళ్ల ఇండస్ట్రీ చెప్పినటువంటిది ఈ 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క 1000 కోట్ల రూపాయల సంపద అయినా సృష్టించడం జరిగిందా? మరలా తాజాగా 3,000 కోట్ల అప్పుకి వెళ్ళారు. గత ఏప్రిల్ నుంచి, అంటే ప్రభుత్వమే కదా, ఏప్రిల్లో ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. సరే, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మాట 50,000 కోట్లకు పై మాటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద లాంటి 38 పథకాలలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు జరగటం లేదు. మరి ఎటు డైవర్ట్ అవుతున్నాయి ఈ డబ్బులన్నీ, ఎటు పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఛార్జ్ తీసుకునే నాటికి 100 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ, ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్లు మిగిలిచ్చి వెళ్ళారు. 7,000 కోట్లు కాకుండా మరొక కేంద్ర నుంచి రావాల్సినటువంటి కార్పొరేషన్
అటు అలాంటి అన్ని కూడా ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? అదేవిధంగా మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆమోదం పొందాల్సినటువంటి ఏదైతే చమురు శుద్ధి కర్మాగారం పోయింది, దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి 7,800 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయార్థం కేంద్రం ఇవ్వాల్సి ఉంది అని ఒక నివేదిక పంపించి కూడా దాదాపు 10 రోజులు దాటిపోయింది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు విదల్చలేదు? అంటే మీరు వరద సహాయం చేశారనేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మట్లేదా? చంద్రబాబు నోటి వెంటనే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు 20% కూడా వరద బాధితులకు డబ్బులు అందలేదు అని. కమ్యూనిస్టు నాయకుడు బాబురావు గారు అయితే పులిహార ప్యాకెట్లు ఇచ్చేసి 365 కోట్ల రూపాయల ఖర్చు రాసుకుంటారా అని చెప్పేసి ఆయన నిలదీయటం జరిగింది. వరద సాయం పేరుతో కూడా కష్టకాలంలో కూడా ప్రజలను దోచుకుంటారా, ప్రజాధనాన్ని దోచుకుంటారా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని సమాధానం మీ దగ్గర లేక 7,800 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదన్నటువంటి వాస్తవాన్ని ప్రజల్లోకి రానివ్వకుండా ఈ రోజున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా కొన్ని శాసనసభలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతుందని సర్వేలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అవసరం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. అవసరం ఉన్న సమయంలో కూడా ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? ఏ కేసులకు భయపడతా ఉన్నారు? లేదా ఈ రోజున జస్టిస్ బాబ్డే గారి బెంచ్ ముందుకు వస్తా ఉంది. తిరుమల లడ్డు, తిరుమల అపవిత్రత అంశం మీద ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారు, మరోవైపు భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్యం స్వామి వారు వీళ్ళు వేసినటువంటి పిటిషన్లను ప్రఖ్యాత న్యాయవాదులు జస్టిస్ కెవి విశ్వనాథన్, బి రామకృష్ణ గవాయ్ లాంటి ప్రముఖులు వాళ్ళ వాదనలు వినిపించబోతా ఉంటే మరి మనం ఏమైపోతామో, మనం చేసినటువంటి అబద్ధాలన్నీ ఏమైపోతాయి, మన తప్పులన్నీ బయటపడతాయి అని భయపడుతున్నారా? ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తల ఒగ్గి పనిచేస్తున్నారు? ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే సుస్సు పోసుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల మద్దతుతో మాత్రమే నిలబడేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటే మీరెందుకు వాళ్ళని మన దారిలోకి తీసుకురాలేకపోతున్నారు? వీటికి సమాధానాలు చెప్పండి. మతాన్ని అడ్డు పెట్టుకొని, కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయటం కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే రెచ్చిపోయాడు. గుర్రం జాషువా గారి పదాలను ఉపయోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు. ఏమనంటే, గుణం లేనివాడు కులం మాటెత్తుతాడు, మానవత్వం లేడు వాడు మతం గొడుగు కిందకెళ్తాడు, చేతగాని వాడు ప్రాంతీయవాదం లేవనెత్తుతాడు అని చెప్పి రెచ్చిపోయావు.
నువ్వు చేస్తుంది ఏంటయ్యా చంద్రబాబు నాయుడు? ఏ మాత్రమైనా సరే బిడియం ఉండాలా? నువ్వు అధికారంలో లేనప్పుడు నేను ప్రశ్నించిన మాటలే ఇవి. వీటిని మరి ప్రజలు కూడా గుర్తుంచుకుంటారే, ప్రజలు నన్ను అసహించుకుంటారనేటటువంటి ఇంగిత జ్ఞానం నీకు ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ అడిగేటటువంటి నీకు, జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 సంవత్సరాలు తిరుమలకు చెందినటువంటి పూజారులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక ఇచ్చి, ఏదైతే ఆయనను బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకురమ్మని ఆహ్వానించినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకున్నారా? ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకోకపోతే ఆ పూజారులను శిక్షించారా? టాపిక్ డైవర్షన్ లో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ప్రజలు అమాయకులు కాదు, కర్రు కాల్చి వాత పెట్టేటటువంటి రోజులు సిద్ధమయ్యాయి. జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.